నేడే జనతా మీడియాలో చందాదారులుగా చేరండి. మీ బంధుమిత్రులను కూడా చేర్పించండి. సంవత్సరం చందా కేవలం ₹1000 మాత్రమే. ప్రతిరోజు బ్రేకింగ్ న్యూస్ చూడండి. సార్ నమస్తే సార్. ముందుగా మా జనతా మీడియా ఛానల్ తరఫున కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దర్శి నియోజకవర్గం మున్లమూరు మండలం పెద్దవల్లగల్లు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ కూడా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా శుభాకాంక్షలు. సార్ మరి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుంటున్న సందర్భంగా మీ పేరు, మీ డీటెయిల్స్, మీ గురించి ఒక 2 మాటలు చెప్పండి. నమస్కారం. నా పేరు మోత్కూరు శంకర్రావు, పెదవల్లగల్లు గ్రామం. నేను గ్రామ పార్టీ అధ్యక్షుడిని. 2014లో కుటుంబ సాధికార సర్వేని చంద్రబాబు గారు చేశారు. ఇప్పుడు ఈ పింఛన్ల పెంపుదల వల్ల ఈ సమస్య అనేది ఈ సర్వేలో బాగా ఇబ్బంది అయింది. సంక్షేమ పథకాలకి కొంతమందికి ఒకవేళ ఇడిపోయిన కుటుంబాలు ఉన్నా కూడా ఆ సర్వే అనేది ఇవ్వకపోవటం చాలా మైనస్గా ఉంది. ప్లస్ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఒక పింఛన్ ఇచ్చింది లేదు, ఒక వ్యవహారం చేసింది లేదు. స్థానిక సంస్థలు అంటున్నారు. స్థానిక సంస్థలు వచ్చినప్పుడు మరి ఇవ్వాలిగా పింఛన్లు మరి ఆయాల హామీ, కొత్త పింఛన్లు ఇవ్వాలా, కొత్త పింఛన్లు ఇవ్వాలన్నప్పుడు ఆయాల హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఇంతవరకు ఊసేయలేదు అసలుకి. అది సార్ ఇప్పుడు మరి సూపర్ 6లో ఇది లేదా కొత్త పెన్షన్లు అనేది ఉంది ఉన్నా కూడా ఇవ్వలేదు కదా. ఆ కుటుంబ సాధికార సర్వే అని 2014లో చంద్రబాబు గారు చేశారు. చేసిన దాన్ని ఇప్పుడు ఆ సైట్ అనేది వదల్లా. దాంట్లో ఏంటంటే అందరూ జాయింట్లో ఉన్నారు, ఫ్యామిలీలు అంతా. ఆ ఫ్యామిలీ జాయింట్ ఉండటం వల్ల కొంతమంది అర్హులైన కూడా అనర్హులు అవుతున్నారు. అది బాగా సమస్య అయింది. సార్ ఇప్పుడు మరి దీనికి పరిష్కారం మీరు స్థానిక మీ ఇన్ఛార్జీల దృష్టికి వాటి తీసుకుపోయారు? ఇన్ఛార్జ్ దృష్టికి వెళ్ళాం, పైనుంచి వదలలేదు కదా, చూస్తూనే ఉంటారు, మీకు తెలియదు లేదు కదా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ చేతిలో చంద్రబాబు చేయాల్సిన పని అది. సరే, ఓకే సార్. ఇప్పుడు మరి ఈ 2 సంవత్సరాల్లో గ్రామాలలో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు చేసింది ఏంటి, చేయాల్సింది ఏంటి? చేసేది ప్రజెంట్ అయితే డ్రైనేజీల ప్రాబ్లం బాగుంది మాకు సమస్య. అది సీసీ రోడ్లు కొంత ఉన్నాయి ఇంకా 2 సంవత్సరాల్లో. సార్ ఇప్పుడు మరి మీరు ఒక కార్యకర్తగా ఎప్పటి నుంచి పనిచేస్తారు? నాకు ఓటు హక్కు కలిగిన కానీ నేను టీడీపీలో ఉన్నా. ఇప్పుడు మరి పాలన ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. మొన్న ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి పార్టీని గెలిపించారు. మళ్ళీ చూస్తూనే మళ్ళీ ఎన్నికలు రాబోతాయి. మరి ఇటు స్థానిక సంస్థలు వస్తున్నాయి. మళ్ళీ 29లో చాలా ఎన్నికల వేడి ఉంటుంది. మరి కార్యకర్తలు మరి తిరిగి పనిచేయాలంటే ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? మీ అభిప్రాయాలు, సలహాలు చెప్పండి. మాకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు సమస్యలు అయితే బాగా ఉన్నాయి. కొత్త పెన్షన్లు, ఈ రెవెన్యూది బాగా ప్రాబ్లం అయింది. అప్పుడు 2019లో జగనన్న చేసిన పుణ్యం అంటే అది చూస్తున్నారు మీరు కూడా, తగాదాలు, తన్నుకోటాలు. రేపు పెదవల్లగా మా 2 రెవెన్యూలు, చిన్నోళ్ళగల్లు, పెదవల్లగల్లు, మా 2 చిన్నోళ్ళగల్లు జగనన్న పుణ్యం చేసిపోయాడు. మరి చంద్రన్న రేపు ఏం చేస్తాడో తెలియదు. తగాదాలు పెట్టిస్తాడో, తగాదాలు లేకుండా చేపిస్తాడో మరి డిపార్ట్మెంట్ చేత మరి వేచి చూడాలి మనం కూడా. నా పేరు చిరంజీవి. నేను ఐటీలో ఇంతకుముందు టీఎన్ఎస్ఎఫ్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా వర్క్ చేశాను. జిల్లా టీఎన్ఎస్ఎఫ్లో చేశాను, రాష్ట్ర స్థాయి టీఎన్ఎస్ఎఫ్లో వర్క్ చేశాను. కరెంట్లీ ఐ మీన్ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సార్ ఇప్పుడు మరి మీరు ఒక ఎడ్యుకేటెడ్గా ఈ కూటమి పాలన, ఈ 2 సంవత్సరాల పాలన తీరుతెన్నుల మీద మాట్లాడారు. యాజ్ ఆఫ్ నౌ యాక్చువల్లీ చంద్రబాబు గారు అంటేనే డెవలప్మెంట్ అనేది ఒక బ్రాండ్. యాక్చువల్గా ఐ థింక్ కంపేర్ టు 2014 టు నౌ దే విల్ నాట్ ఇంప్లిమెంటెడ్ మోర్. యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డెవలప్మెంట్. బట్ ఫోకస్ అంతా అమరావతి అని చెప్పి విలేజెస్ మీద అంత ఫోకస్ లేదు. స్టిల్ అలా 2014లో ఎలా ఉన్నాయో మా విలేజ్ స్టిల్ అలానే ఉంది యాక్చువల్గా. సార్ ఇప్పుడు మరి గత పాలనకి ఈ 2 సంవత్సరాల పాలనకి ఏమీ మార్పు లేదా? మీరేం గమనిస్తున్నారు? మార్పు అంటే పార్టీ పరంగా అయినా పెద్ద మార్పు లేదు, ఏం లేదు. నార్మల్ అధికారంలో రాకముందు ఉన్న విధానం వేరు, వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ అంతే. పెద్ద కార్యకర్తల గురించి థింక్ చేస్తుంది లేదు, పెద్ద కార్యకర్తల కోసం చేస్తున్నాయి ఏం లేదు. యాక్చువల్గా డెవలప్మెంట్ ఆల్సో లేదు. 14లో అన్నా అట్లీస్ట్ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు అని డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు అది కూడా లేదు. యాక్చువల్ 2 years అవుతున్నా ఈవెన్ మా ఊర్లో ఒక రోడ్డు కూడా వేయలేదు. సార్ ఇప్పుడు మరి దీన్ని మీ పార్టీ పెద్దలు, నియోజకవర్గం స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు. సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సమస్యలు రాబోతున్నాయి. మరి చూస్తూ ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ ఇంకొక 2 సంవత్సరాల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది. మరి ఇలాంటి సందర్భంలో మరి ఎలా చేస్తే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి?
ముందు గ్రామాల మీద ఫోకస్ పెట్టాలి, నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టాలి. ఏం జరుగుతుంది ఏంటని మానిటరింగ్ లేదు, పూర్తిగా ఎమ్మెల్యేలకి ఛాన్స్ లేదు. ఎమ్మెల్యేలు ఏదంటే అది చేస్తున్నారు. దానివల్ల ముఖ్యంగా పార్టీ చెప్పేది ఏంటంటే రోడ్లు, గతంలో రోడ్లు గుంతలమయం ఉన్నాయి, అవి బాగా చేసాం, అమరావతి డెవలప్ చేస్తున్నాం, పోలవరం డెవలప్ చేస్తున్నాం, వెలుగొండ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం, పోయిన కంపెనీలన్నీ తీసుకొస్తున్నాం అని చెప్తుంది. ఇది మీకు ఎలా రీచ్ అవుతుంది? ఐటీ పరంగా అయితే ఓకే, కంపేర్ టు 2019 నౌ వీఆర్ సీయింగ్ సమ్ ఆఫ్ ది మల్టీనేషనల్ కంపెనీస్ there, but developmenting it is continue going, right? But as of now Amravati gaani Polavaram gaani still it is not finished actually. So people are waiting when we are going to finish. So it every time we are saying we are doing, but when we are going to finish, that is main, right? Ultimately when it got finished, then only people also understand that. Okay, thank you. అమరావతి ఫోకస్ ఇప్పుడు ఒక పోలవరం, అమరావతి పట్టి పెట్టుకుంటే గ్రామాల్లోకి వచ్చేసరికి అభివృద్ధి లేదు. ఒక అమరావతి, పోలవరం చూసుకొని బేస్ చేసుకుంటే గ్రామాల్లో బాగా వ్యతిరేకత ఉంది, ఏ డెవలప్మెంట్ లేదని వాళ్ళే ఓట్లు వేస్తారని కొంత అవగాహనలో ఉన్నారు జనం కూడా. అందుకని దయచేసి కొంత మేరకు 50% పెట్టినా 50% గ్రామాల మీద కూడా ఫోకస్ పెట్టమని మా